ఎప్పుడెప్పుడా అని దేశమంతా ఎదురు చూసిన ఆ క్షణం అతి త్వరలోనే వస్తుందా అంటే అవును అనే సమాధానమే బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ సమక్షంలో మావోయిస్టుల భారీ లొంగుబాట్లు ఉంటాయని మీడియాకు సమాచారం వచ్చిన వెంటనే ఊహాగానాలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. సీఎం సమక్షంలో అంటున్నారు కనుక తప్పనిసరిగా మావోయిస్ట్ దళపతి గణపతి ఉంటాడనుకున్నారు. తీరా చూస్తే 130 మంది వివిధ స్థాయిలకు చెందిన నక్సలైట్లు 124 వివిధ రకాల ఆయుధాలతో లొంగిపోయారు. కానీ ఆ సుప్రీం జాడ మాత్రం లేదు. కొండపల్లి సీతారామయ్య తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆ మనిషి వెంటనే జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఆయన వస్తే ప్రాణాలకు భద్రత కల్పిస్తామని, ఆరోగ్యాన్ని కాపాడతామని కూడా హామీ ఇచ్చారు. ఇంతవరకు ఓకే. ఇంతకీ ఆ దళపతి గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణరావు ఎందుకు లొంగిపోలేదు? అసలు ఆయన ఎక్కడున్నారు? నేపాల్లో ఉన్నారా? ఇండియాలోనే ఉన్నారా? తెలంగాణ SIBకి ఆయన వివరాలు తెలిసిపోయాయా? వాళ్ళ అదుపులోనే ఉండి అరెస్టు చూపించడం కాకుండా లొంగుబాటుకు ఒప్పించే ప్రయత్నంలో జాప్యం జరుగుతున్నదా? అందులో భాగంగానే అమెరికాలో ఉన్న ఆయన కుమారుడి చేత నాన్నా ఒక్కసారి కనిపించవా అంటూ ఆడియో విడుదల చేయించారా? లేదంటే ఆయన గురించి వస్తున్న వార్తలన్నీ ఒట్టి మీడియా ఊహాగానాలేనా? నేపాల్లోనో మరే దేశంలోనో ఆయన రహస్యంగా ఉన్నారా? మన దేశంలోనే ఏదో ఒక నగరంలో లేక మారుమూల చిన్న పట్టణంలో స్థిరపడ్డారా? అమిత్ షా పెట్టిన డెడ్లైన్ 2026 మార్చి 31 వరకు సైలెంట్గా ఉండి ఆ తరువాత అసలు నిజాలు కుండబద్దలు కొడతారా? ఇవన్నీ జవాబివ్వలేని ప్రశ్నలు. విప్లవోద్యమంలో కొండపల్లి సీతారామయ్యకు ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ పాపులారిటీ సంపాదించిన నేత గణపతి. బిఎడ్ వరకు చదివి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొంతకాలం ఉద్యోగం చేసిన ఆయన గొప్ప మేధావి. గ్రౌండ్ లెవెల్లో ఒక ఏరియా సెంట్రల్ ఆర్గనైజర్ పనిచేసి జగిత్యాల జైత్రయాత్రలో రైతాంగాన్ని సమీకరించిన ఆచరణవాది. భారతదేశంలో విప్లవోద్యమం ఉన్న అన్ని రాష్ట్రాలను ప్రాంతాలను తిరిగిన అనుభవశీలి. శ్రీకాకుళం పోరాటం ఓటమి పాలై విప్లవ శ్రేణులు నిరాశ నిస్పృహల్లో మునిగి ఉన్న వేళ ఎమర్జెన్సీ అనంతరం తెలంగాణలో ఉద్యమాన్ని నిర్మించి పీపుల్స్ వార్ పార్టీని స్థాపించి నడిపించిన గొప్ప నేత కొండపల్లి సీతారామయ్య. వయసు తెచ్చిన అనారోగ్యంతో అదే కొండపల్లి సీతారామయ్య ఉద్యమంతో పొలిటికల్ బ్యాలెన్స్ కోల్పోయిన పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టి ఉద్యమాన్ని 18 రాష్ట్రాలకు విస్తరింపజేసి ఐక్య మావోయిస్ట్ పార్టీ నిర్మించిన మరో గొప్ప నేత గణపతి. ఆయన లీడర్షిప్లోనే PLGA ఏర్పాటు జరిగింది. దక్షిణ బస్తర్, అబూజ్మండ్, సరండా వంటి ప్రాంతాలు గెరిల్లా స్థావరాలుగా మారాయి. జిల్లా స్థాయి జనతన సర్కారులు ఏర్పడి పాలించాయి. కొండపల్లికి మించిన ఫీల్డ్ అనుభవం, ప్రజల చైతన్య స్థాయిలను అంచనా వేసి ఆచరణను సిద్ధాంతానికి మేళవించే సామర్థ్యం గణపతి సొంతం. అలాంటి గణపతి ఒక సోనులా, ఒక దేవిలా ప్రభుత్వం ఎదుట లొంగిపోవటం అంటే నిజంగానే అది ఓ హిస్టారికల్ వండర్ అవుతుంది. మారిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఆచరణ సాధ్యం కానిదని ఆయన నమ్మితే ఉద్యమం వ్యూహాత్మక వెనుకడులో ఉందని CC అంచనా వేసిన 2018 కాలంలోనే మొత్తం పార్టీ వ్యూహం ఎత్తుగడలను మార్చడానికి పూనుకునేవారు. ఇప్పుడు సోను చెప్తున్నట్లుగా మావోయిస్ట్ పార్టీని లీగలైజ్ చేసి చట్టబద్ధ ఉద్యమాలు నిర్మించేవారు. CC నేరుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈశాన్య రాష్ట్రాల్లో జరిగినట్లుగా శాంతి ఒప్పందం కుదుర్చుకొని జనజీవన స్రవంతిలోకి వచ్చేవాళ్ళు. అప్పుడు అనేక మంది నేతలు, క్యాడర్లు చనిపోవటం, ఆ తర్వాత ఆయుధాలు లేకుండా మూకుమ్మడిగా లొంగిపోవటం జరిగేదే కాదు. అయితే కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గణపతికి 2018లో ఆరోగ్య కారణాలతో విశ్రాంతినిచ్చి సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా ఉన్న బసవరాజును నియమించడం వెనుక ఏం జరిగింది? ఈ విషయంలో కూడా అనేక ఊహాగానాలున్నాయి. పీపుల్స్ వార్ పార్టీతో MCC కలిసిన తర్వాత మిలిటరీకి ప్రాధాన్యం పెరిగిందని, రాజకీయాలు పార్టీ నిర్మాణం 2వ స్థానానికి వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. MCC వర్గం మద్దతుతోనే బసవరాజు నియామకం జరిగిందని వాళ్ళ అభిప్రాయం. 2024 నవంబర్లో 3 పొలిట్ బ్యూరో సభ్యులం కలిశామని, అప్పుడు నేను పందా మార్పు గురించి వాదించానని లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ చెప్పుకొచ్చారు. బసవరాజు దాన్ని వ్యతిరేకించాడని, గణపతి మౌనంగా ఉన్నాడని ఆయన అన్నారు. అంటే గణపతి ఏ అభిప్రాయంతో ఉన్నట్లు?
దీర్ఘకాలిక సాయుధ పోరాట పందా విఫలమైందనే అభిప్రాయంతో ఉన్నారా, లేక పాత లైన్కే కట్టుబడి ఉన్నారా అనేదే $1 మిలియన్ ప్రశ్న. కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత గణపతి పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అమృత్ పేరుతో పలు ప్రకటనలు కూడా విడుదల చేశారు. అంటే ఆయనకు దండకారణ్యం, తెలంగాణ, జార్ఖండ్, ఏఓబి వంటి పలు ఉద్యమ ప్రాంతాలతో డైరెక్ట్ కనెక్షన్ తెగిపోయింది. మధ్య భారత ఉద్యమాన్ని మొత్తం కార్యదర్శి బసవరాజే చూశారు. అయినప్పుడు లొంగిపోయిన క్యాడర్ల నుంచి గణపతి ఆచూకీ దొరకటం అసంభవం అనే చెప్పాలి. ఆయన వ్యక్తిగత సిబ్బంది, కొరియర్లకు తప్ప మరొకరికి ఆయన వివరాలు తెలిసే అవకాశమే లేదు. అయినప్పుడు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్న వార్తలను మనం నమ్మవచ్చా? అయితే సోను ఆసన్నలు ఆయుధాలతో లొంగిపోయిన అనంతరం వారిపై ద్రోహులు అన్న ముద్ర వేసి పేపర్ ప్రకటనలు ఇచ్చిన సీసీ సభ్యుల్లో గణపతి మినహా అందరూ, అంటే చంద్రన్న, సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, దేవి తదితరులు ఈ మధ్యకాలంలో లొంగిపోవటం, రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం అవ్వటం మూలంగా గణపతి లొంగుబాటు వార్తలను మీడియా స్పెక్యులేట్ చేసింది. ప్రజలు నమ్మారు. అసలు పందాను కొనసాగిస్తారనుకున్న వర్గం లొంగుబాటు మూలంగా మొత్తం పార్టీయే చట్టబద్ధ మార్గానికి వచ్చిందన్న సంకేతాలు వెళ్ళాయి. ఇదిలా ఉంటే అమిత్ షా డెడ్లైన్తో ఈ నెల 31లోగా గణపతి సహా మిగిలి ఉన్న అందరూ మావోయిస్టు నేతలు, సభ్యులు లొంగిపోతారని ప్రస్తుతం పౌర సమాజంలోని మెజారిటీ నమ్ముతోంది. ఇప్పటికీ రేపో మాపో 10 రోజులకో నెలాఖరుకో గణపతి లొంగుబాటు పక్కా అని వాదించేవాళ్లు కోకొల్లలు. ఆయన లొంగిపోతేనే దేశంలో మావోయిస్టు శకానికి ముగింపు పలకవచ్చు అని మోదీ ప్రభుత్వం కూడా ప్రణాళికలు రచిస్తోంది. మరి ఏం జరగనుంది? గణపతి లొంగిపోతారా, లేక అంతా సద్దుమణిగాక సంచలన ప్రకటనతో బాంబు పేలుస్తారా? ఏమో, కాలమే సమాధానం ఇవ్వాలి.